కాపురం క్రేజీ కాపురం. ఈరోజు ఇంట్లో మా అత్తగారు, మామగారు, బబ్బులు, అనుష్క ఎవ్వరూ లేరు. నాకే ఇల్లే సిమ్లా, నా బెడ్రూమే హనీమూన్. జింకి చిక్కు జింకి చిక్కు జింకి చిక్కు. ఒరే అభి, ఐషు ఐషు ఐషు, ఏంటండి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీరసలు నాకు కనిపించడమే లేదండి. పుస్తకం చదివేటప్పుడు అక్షరాలు తప్ప నాకు మనుషులు కనిపించరండి. నీ మొగుణ్ణి ఎదురుగా ఉన్నాను, నన్ను చదవే. మిమ్మల్ని చదవాలా? బోర్ సబ్జెక్ట్. ఇదిగో, నువ్వు నా డామేజింగ్ గా మాట్లాడుతున్నాను, అర్థం అవుతాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను ఈ పుస్తకం చదవకూడదు అంతే కదా? అయితే నువ్వే నాకు మంచి స్టోరీ చెప్పు. హలో, నేనేమైనా పరచూరి బ్రదర్సా, త్రికమ్ శ్రీనివాసా? నువ్వు వాళ్ళకంటే గొప్పగా స్టోరీస్ చెప్పగలవు. నన్ను ఇప్పుడు నువ్వు తిట్టావా, పొగిడావా? ఆఫీస్ లో లేట్ అయినప్పుడు, ఫ్రెండ్స్ తో మందు కొట్టినప్పుడు. ఐషు, ఇప్పుడు నా టాలెంట్ గురించి డిస్కషన్ పెట్టకు. నువ్వు కథ అడిగావు కదా, నేను మంచి కథ చెప్తా. అనగనగనగా ఓ ఊళ్ళో ఓ అందమైన జంట, అది కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళకి హనీమూను ఇప్పుడు మనలాగే. అయ్యో బాబోయ్, నాకు సిగ్గు. కొంచెం తగ్గు. ఆ టైంలో సడన్ గా వాళ్ళ ఇంట్లోకి ఓ దొంగ దూరాడు. అయ్యో బాబాయ్, ఈడోడు నేను రావడం కానీ తెలిసిపోయిందా ఏంటి? కట్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. రొమాంటిక్ మూడ్ లో డైలాగులు ఉండవు. మీ పని మీరు గానిస్తే నా పని నేను గానిస్తా. కట్ కట్ కట్. ఏమండి, మీ కథలో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా లేదు. అదేదో ఫ్లాప్ సినిమాలో ఉంది. మీ కథ క్యాన్సర్. ఓకే, అమ్మయ్యా, బతికించావు తల్లి. మనం ఇప్పుడు అంతాక్షరి ఆడుకుందామా? ఓకే. వీళ్ళు రాత్రులు నిద్రపోరా? ఆ కొంపదీసి నేను రాంగ్ అడ్రస్ కు వచ్చానా ఏంటి? రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా టట్టాం, పువ్వా పువ్వా టట్టాం. రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, టట్టాం నవ్వే నువ్వా. అవును, చేతికి మల్లెపూలు చుట్టుకొని రోజా పువ్వు అంటారేంటి? లాజిక్కే. ఎలా మర్చిపోయానబ్బా? కహానీలు చెప్పకు, ఇదిగో పాట పాడు. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు మువ్వన్ని జరిచీర ఇన్నాళ్లకు. పాపా, రాత్రిపూట షాపులుండవు, ఇంకో పాట పాడు. అబ్బా, ఇంకో పాట. నేను పాడను, మీరే పాడండి. ఓకే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, టొట్టొరడాయ్ టొట్టొరడాయ్ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ, టొట్టొరడాయ్ టొట్టొరడాయ్. ఐషు, పాడవే. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ మదిలో నిద్ర పోవాలి. అమ్మా అమ్మా అమ్మా. ఇదేంటి, పరమశివుడేమో లుంగీలో, పార్వతీదేవి నైటిలో ఉంది. భక్త, నువ్వేమీ కోరుకోకు, నేనే నీకిస్తా. త్వరగా అయ్యండి స్వామి. అటు తిరుగు. ఇటువైపా? అమ్మా అమ్మా అమ్మా.
ఏనా వీడింట్లో గొడ్డెందుకు కుక్కావు? వీడరిస్తే జనాలు వస్తారు, జనాల వెనకే పోలీసులు వస్తారు. మంచిదే కదే, లేకపోతే వీడి వల్ల రూపాయి కాల్ ఛార్జీ బొక్క. ఇచ్చేస్తాను, ఎందుకు ఆలస్యం? ఆగండి ఆగండి, నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. స్కీమా? అర్థమైంది, నువ్విప్పుడు వీడి దగ్గర ఉన్నవన్నీ లాక్కోబోతున్నావు కదా. యా. సూపరే. రై, నీ దగ్గర ఏమున్నాయో మొత్తం ఇచ్చారా? చెప్పులు గుడ్డలు తప్ప ఏం లేవు సార్. పగిలిపోతా. కన్ఫ్యూజ్ కాకండి, నేను చేసేది ధన దోపిడి కాదు, మరి శ్రమ దోపిడి. అదెలా ఉంటదే? చూపిస్తా, ఎంజాయ్. ఇంట్లో ఇదే పని, బయట ఇదే పని. ఇంకో దోశ. అరే బామ్మర్ది, మర్యాద, నేను మా బావకు బామ్మద్దిని, నీకు కాదు. అరే మా ఊళ్ళో ప్రేమతో ఆంబోతుని కూడా బామ్మర్ది అని పిలుస్తారా? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇంకో 4 దోశలు వేస్తావా? మా అక్కని పిలవను. అరే మంచి అన్నవాడు 44 దోశలు తింటాడరా, అది కడప చెరవారా? ఇంకా నా వల్ల కాదు దోశలు వేయడం. అమ్మా. హలో, మా తమ్ముడు బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ కాదు, ఇక్కడ నేనైపోయా. సరే, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలి. అనుష్క లేదు, వచ్చే తొందరగా. మేడం, మీరు ఇంత సాడిస్ట్ అనుకోలేదు. రాత్రి నుంచి నన్ను తొందరే ఉన్నారు. మా అక్క సాడిస్ట్ కదరా, న్యూడిస్ట్. అరే ఆ డైలాగ్ వాడేసావు గాని ఆ డైలాగ్ అర్థం తెలుసారా నీకు? స్టైలిష్ గా మాట్లాడి ఇంగ్లీష్ మాటలకి అర్థాలు ఉండవురా. మర్యాదకి ఇంకో 4 దోశలు వేసి మా అక్క చెప్పిన పని కూడా చేసి. అమ్మా నొప్పమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అభి, అభి, ఎవరక్కడా? ఇదిగో ఇక్కడ, అమ్మాయి అదిగో అక్కడ. ఏం మాయా, ఏంటిలా వచ్చారు? ఏదో చిన్న పని నుండి వచ్చానులే. ఏం బాబాయ్, బాగున్నారా? బాగున్నానమ్మా. తమ్ముడు, తమ్ముడు, అక్క, వాటర్ తీసుకురా బాబాయ్కి. వస్తున్నా. వచ్చే వచ్చే వచ్చే. అమ్మో. వీడు 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 మా ఆయన వేలు విడిచిన తమ్ముడి, కాలు విడిచిన బాబాయ్కి కీలు విడిచిన కొడుకు. అవునండి. ఓహో, చాలా దగ్గర చుట్టం. కానీ చుట్టం చేత పని చేస్తున్నారేటమ్మా? వాడు కుక్క అవుదామని వచ్చాడు, అవును. అందుకనే ప్రాక్టీస్ చేస్తున్నా. కుక్క? కుక్క అంటే వంటవాడు, జంతువు కాదు. ఓహో, అదెంత పని? వీణ్ణి 5 స్టార్ హోటల్లో పెట్టిస్తానులే. థ్యాంక్స్ సార్. లక్కీ ఫెలో, పోలీసుడు హెల్ప్ తీసుకుంటున్నావు. చూడు బాబు, రెజ్యూమ్ రెడీ చేసుకో. అలాగే సార్. అబ్బాయి, ఈ బ్యాగు నీ దగ్గర దాచిపెట్టు. ఏం మాయది? ఏం లేదు బాబు, మన జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో మా ఎస్ఐ గారి మాట ఇది. ఆయన పెళ్లికి వెళ్లారు, రాగానే ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లోనే దాచుకుపోయావా? ఏం చెప్పుంటావు బాబు, పోలీస్ స్టేషన్ నిండా దొంగ వెధవలే. వాళ్ళు సెల్లో ఉంటారుగా. వాళ్ళ వల్ల ప్రాబ్లం లేదమ్మా. మా ఎందుకులే, మా దగ్గర సేఫ్టీ లేదు. సర్లే, మా దగ్గర సేఫ్ గా ఉంటుంది. చాలా బాగుంది. అభి, వీడు పోయిన జన్మలో నల్లుడో భీముడో లేకపోతే ఎలిజబెత్ రానికి వంటోడో అయ్యి ఉంటాడు. ఈసారి జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు వెరిఫై చేసుకుంటాం గానీ మీరు తినండి. అవునక్క, ఇతను నీకంటే మమ్మీ కంటే చాలా బాగుంటుంది. నిజం ఐషు, కేవలం తిండి కోసం పెళ్ళైతే వీడే బెటర్ చాయిస్. ఊరుకోండి సార్. అభి, వీడు నిజంగా చేయి తిరిగిన వంటవాడు. అవునండి, ఈ చైనే నమ్ముకొని బతుకుతున్నా. నువ్వు కరెక్ట్రా. మనుషుల కంటే అవయవాలే బెటర్. నమ్ముకొని బతకచ్చు, కుదరలేదనుకో అమ్ముకొని బతకచ్చు. ఎందుకు సార్? అమ్మా, మొన్న పోలీస్ అనేది బ్యాగ్ ఇచ్చాడుగా. అదే కుక్క బుద్ధి అంటే. ఏందోయ్, మా ఆవిడ సంస్కరిద్దాం అనుకుంటే నువ్వు తస్కరిద్దాం అనుకుంటున్నావా? సార్, నేను మామూలు దొంగను సార్, చదువుకున్న దొంగను కాదు. మీరు తిట్టారో పొగిడారో తెలియట్లేదు.
వీళ్ళకి ఇంకా పెళ్లి వయసు వచ్చినట్టు లేదు. అప్పుడే ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? వీడికి రోజు వండు పెడుతుంటే మాకు త్వరగా ముసలి వయసు వచ్చేస్తుందన్న భయంతో. ఓహో, అంటే కొంచెం వయసు ఎక్కువైనా పర్వాలేదా? ఆ, వాడి పెళ్ళానికి క్వాలిఫికేషన్ వయసు కాదండి, వంట. అమ్మ కాఫీ. ఆ, ఇతనెవరు? మేడం, నేను బావగారికి వేలు విడిచిన, తమ్ముడికి కాళ్ళు విడిచిన, బాబాయ్కి కీళ్లు విడిచిన కొడుకుని. కరెక్ట్ చెప్పనా? ఆ, అయితే చాలా పెద్ద చుట్టరకమే. ఆ, ఆహా. ఆహా, ఏం కాఫీరా ఇది? ఫిల్టర్ కాఫీ బాగుందా? కాఫీ అద్భుతంగా ఉందిరా అబ్బాయి. ఆ, ఇంతకీ వీడికి పెళ్ళయిందా? ఆహా. ఆ అన్నీ అయిపోయాయి కదా, ఇంకా పెళ్ళెందుకులే అని నేను ఫీల్ అయ్యా. అన్నీ అయిపోయాయి కదా, ఇంకా పెళ్లి కూడా అయిపోతే బాగుండు అని నా గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది. అబ్బో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అమ్మా ఇషు, కుర్రాడు కాఫీగా మేసిరి కూతురికి అద్భుతంగా సరిపోతాడు. అక్క వాళ్ళ ఇంట్లో అందరూ కాఫీ తాగి బతికేస్తారు. అంటే వాళ్ళు భోంచేయరా? అయితే నాకు అదొద్దు, నాకు కాఫీలో బిస్కెట్ అయినా కావాలా? మరైతే ఆలోచించుకో, వాళ్ళు మిలీనియర్స్. అంటే నేను రోజు కార్ దోలొచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు. పేరమ్మ గారు, వాడికి పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు. మీరు బబ్లు గారికి సెటప్ చూడండి. వాడికైతే ఏ హోటల్ ఓనర్ సంబంధమో తీసుకురావాలి, వీడికైతే సంబంధం రెడీగా ఉంది. అబ్బా. ఒరేయ్, రా ఇలా కూర్చో. ఇక్కడ సరే, నీతో ఓ సెల్ఫీ దిగుతాను. అయ్యో, అరవకురా, నీతో కూడా సెల్ఫీ తీసుకుంటుంది. హ్మ్? అబ్బే, వాడితో అక్కర్లేదమ్మా, వేస్ట్. అప్పట్లో పెళ్లి కాదు. నేను వెళ్ళొస్తాను. మర్చిపోకండి అమ్మా. అమ్మా 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 అమ్మా. వామ్మో, భారతంలోని బకాసురుడు భారతదేశంలో మళ్ళీ పుట్టాడు. వీరికి కనబడ్డామంటే మళ్ళీ ఏదో ఒకటి వండమంటాడు. ఇప్పటికే వండి నా చేతులన్నీ పడిపోతున్నాయి. అర్జెంట్ గా దాక్కోవాలి. నేను వెనుక దాక్కుందామా? అమ్మో, కనబట్టేస్తాడేమో. వద్దులే. ఎటు? దీని వెనకాల దాక్కుందాం. అమ్మా, నేను దాక్కున్నా. అక్క, కొత్త కుక్కేదే. నేను కొత్త బుక్ ఎప్పుడు కొన్నాను రా? కొత్త బుక్ కాదే. వాడా, నేను చూసి ఏదో గదిలో దాక్కుని ఉంటాడు, వెతుక్కో. ఏడీడు? అమ్మా, అమ్మో, అబ్బో, అమ్మో. అమ్మా, అయ్యో, అమ్మా అమ్మా చెప్తా. అమ్మా. ఎరా, నేనేనా రక్తం తాగే డ్రాకులానా, మాంసం తినే పులినా? నన్ను చూసిందిరా దాకుంటూ. డ్రాగ్ కడుపు నిండాక రక్తం తాగదు, పులి కడుపు నిండాక మళ్ళీ మాంసం తిందు. నువ్వు వాటికన్నా ఎక్కువ రాకన్నా కదా. సరే, అర్జెంటుగా నాకు కిలో ఫ్రైడ్ రైస్, దాంట్లోకి వెజ్ మంచూరియా, కానీ టేస్ట్ కు అరకిలో తరిగిన ఉల్లిపాయలు, అరకిలో గార్లిక్ సాసు, ఇవన్నీ నాకు 15 minutes లో కావాలి. తెచ్చి. తేకపోతే ఏమన్నావు? నువ్వే అన్నావుగా పులి మాంసం తినిద్దని. పులి మనిషి మాంసం తింటే వేరే ఏ మాంసం తిండు, అర్థమైందా? నేను మటుకి నీ మాంసమే తింటా. ఇక్కడేనా అమ్మా? సుబ్బారావు గారు, ఏమండి సుబ్బారావు గారు, రండి చెప్తాను. ఎవరు? మీరా? ఎవరో అరుస్తున్నారు అనుకున్నాను. డాడీ మమ్మీతో కలిసి ఊరెళ్ళారు. ఇప్పుడు ఎలాగండి మరి? ఏమైంది? ఇవాళ స్కిల్ గేమ్స్ లో గెలిచి మంచి రాబడి అని నా గ్రహ బలంలో రాస్తుందండి. అర్జెంటుగా ఆడేయాలి, అర్జెంటుగా. నాకు రాదు, అభి ఇంట్లో లేడు, ఇంకెవరితో ఆడతారు? మీ కొత్త వంట వాడున్నాడుగా, వాడికి వచ్చుగా. వచ్చు వచ్చు వచ్చు. సరే, ఆడుకోండి, కానీ
వాడి దగ్గర డబ్బులుండవు. ఈయన దగ్గర ఉన్నాయిగా, అవి సరిపోతాయి నాకు. సర్లే ఓయ్, నా హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉంది. కూర్చో. సరే మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. హాయ్. కూర్చో బాబాయ్. ఎస్కో నా రాజంగా వేసుకో. ఆడతావా ఇంకో ఆట? వేసావా ఇంకో ఆట? ఏయ్. అమ్మాయి, వీడు వంట బాగా ఫాస్ట్ గా చేస్తాడన్నావుగా. ఇల్లు కూడా ఫాస్ట్ గా ఉడుస్తాడు. ఓయ్, వచ్చి పని చూసుకో. ఆ, ఓకే. నా జేబు కూడా ఫాస్ట్ గా ఊడ్చేశాడు. ఆ దినఫలం రాసినాడు, దినం బెట్ట ఊడ్చేశాడు. ఇది నా బట్ట, నీకెందుకురా? నా తుడు. ఓ, తుడు. ఐషో, ఆ, నా రింగ్ ఎక్కడ పెట్టావే? రింగ్ ఆవాల డబ్బాలో ఉంది. ఏంటే బంగార పొంగరాన్ని ఆవాల డబ్బాలో పెట్టావా? దేనికే? బంగారాన్ని ఆవాల డబ్బాలో దాస్తే వారానికి 1/4 గ్రామ్ వెయిట్ పెరుగుతుందంట. మొన్నే పేపర్లో చదివాను. అలాగా? ముగ్గురు పక్కింట్లో దాస్తే రోజు కిలో ప్రేమ పెరుగుతుందని పేపర్లో రాయలేదా? నీ పెచ్చ తగలయ్యా, టైం అవుతుంది, ఉంగరం ఇవ్వు. ఇస్తాను. చేసే తింగర పనులు మళ్ళీ కోపానికి దక్కులేదు. తొందరగా ఈ టైం అవుతుంది. అభి, ఈ డబ్బా మూత రావట్లేదు. చాలా సింపులే. మాస్టర్, వెళ్ళండి. అమ్మాయి, వీడిని ఒకసారి మా ఇంటికి పంపిస్తావు? అలా పంపం. వీడి వంట నాకు పర్సనల్ బ్రాండింగ్. కాపీ రైట్స్ నావి. అబే, వంట చేయడానికి కాదమ్మాయి, బీరువా తలుపులు తెరుచుకోవటం లేదు, తాళం చేతి కనిపించట్లేదు. వద్దు, ఇలాంటి పనులు అతనికి చెప్పొద్దు. అమ్మా, అక్కడికి నేనేదో వీడిని తీసుకెళ్లి జ్యువెలరీ షాప్ కన్నమేమన్నట్టు ఫీల్ అవుతావమ్మా. బీరువా తాళం మేడం, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకే అంటే సార్, పదండి మీరు. ఓయ్, ఓయ్, ఓయ్. ఆ, ఆ, ఆ. అక్క, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సీతాపతి అంకుల్ కి ఒకప్పుడు రవీంద్ర భారతిలో సన్మాన షాప్ ఉండేది. అది మ్యాటర్. నాయనా, గత 10 ఏళ్లుగా తెరుచుకోని తాళం ఈ రోజు నీ వల్ల తెరుచుకుంది కాబట్టి నీకు తాళరత్న అనే బిరుదు ఇచ్చి సన్మానిస్తున్నాం. జాగ్రత్తగా దాచిపెట్టుకో నాయనా. ఉట్టి బిడదేనా? క్యాష్ ప్రైజ్ లేదా? మరి దీన్ని ఏం చేసుకోను? బాబు, నార్మల్ గా ఈ సన్మానం ఖర్చు 25,000 రూపాయలు ఉంటుంది. కానీ నీకోసం డిస్కౌంట్ గా 20,000 రూపాయలకి చేద్దాం అనుకుంటున్నా. 20,000 నాదే లేవమ్మా. అందుకే టోటల్ గా ఫ్రీగా చేసేద్దాం అనుకుంటున్నా. కానీ తమరు నాకు సాయం చెయ్యాలి. ఏం చేయాలి? నా ప్రాణం కావాలా? నా రక్తం కావాలా? అవేవి వద్దు, ఓ చిన్న సాయం కావాలి. ఏంటో? మా తోడలుడు ఇనపెట్ట తాళం పోగొట్టుకున్నాడు. తెరుస్తా. వాడి బొంద పడుకుంటలేదు. మా చుట్టాలబ్బాయి కారు తాళాలు పోగొట్టుకున్నాడు. తెరిచేస్తా. రేయ్, నువ్వు పార్ట్ టైం లో ఏమైనా చేసుకో, ఫుల్ టైం నా కుకింగ్ జాబ్ మాత్రం మానకూడదు.
హలో అలాగా నాకు ఇష్టం లేదు. అయినా సరే వాడి మీద ప్రేమతో ఒప్పుకుంటున్నాను. పెట్టేయండి. ఏం ఒప్పుకుంటున్నావు అక్క? వీడికి పెళ్లి చూపులంట. అక్క ఇది అన్యాయం. నువ్వు నా కోసం పేరమ్మని పిలిస్తే వాడికి పెళ్లి చూపులు చూస్తున్నా. నేను ఒప్పుకోను. ఏంట్రా ఇవాళ నా పెళ్లి కుదిరింది. అయితే మంచి డ్రెస్ ఇస్తే. బాబు ఇంట్లో పనిచేసేవాడు ఎవడైనా పాత డ్రెస్ అడుగుతాడు. నువ్వేంట్రా మంచి డ్రెస్ అడుగుతున్నావు? మంచి ఫుడ్ పెడుతున్నాం కదా సార్. మీకు తెలుసో తెలీదో నేను వచ్చాక మీరు 4 kgs పెరిగారు. అవునా? అవును సార్. తెలీదు. సర్లే గాని లోపల డ్రెస్లు ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ సార్. సార్ లోపల నుంచి బయటకు వచ్చారా? అదే టెక్నిక్. సర్లే గాని ఇది నాకున్న వాటిలో కాస్ట్లీ డ్రెస్ రా. దానం చేసేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు ఆలోచించకూడదని శ్రీకృష్ణుడు చెప్పాడు సార్. ఎప్పుడురా? గోపాల గోపాల్ చూడా చూసా. అందులో చెప్పాడుగా మన పవర్ స్టార్. ఐషు ఏం జరుగుతుంది? వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి మనోడు మ్యాచ్ అవుతున్నాడో లేదో చూసుకుంటున్నారండి. వదిలే. చూడమ్మా ఇషు, నేను పెళ్లి సంబంధాలు చూసేదాన్ని మాత్రమే కాదు, పోలీస్ ఇన్ఫార్మర్ కూడా. వీడి కోసం పోలీసులు 6 నెలల నుంచి వెతుకుతున్నారు. ఇప్పటికి సిటీలో 8 జ్యువెలరీ షాపులు పగలగొట్టాడు. వీడిని పట్టించిస్తే 10,000 ప్రైజ్ కూడా ఇస్తామన్నారు. ఆ ప్రైజ్ నీకే ఇస్తాలే. కానిస్టేబుల్స్ వదిలేచ్చు కదా. అక్క నీ వంటని తీసుకెళ్తున్నారు. అక్క 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 థ్యాంక్స్ అండి. లేదమ్మా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. దొంగను పట్టించావు, నా నగలు నాకు దొరికేటట్టు చేసావు. వెళ్ళొస్తాను. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. వీడు వెళ్ళిపోయాడు. అనుష్క లీవ్ లో ఉంది, అమ్మాయి ఊళ్ళో ఉంది. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? బాధపడక 10,000 సంపాదించావుగా. చా ఆడేసుకున్న సూట్ ఖరీదు 16,000 రా. మీ అక్కగారు చేసిన శ్రమ దోపిడీ వల్ల మనకి 10,000 మిగిలింది. మిగతా 6,000 బొక్క.